గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పుకునే అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ అని పిలిపించుకునే ఫ్లిప్కార్ట్, నిజానికి ఇది గ్రేట్ సేలా, గ్రేట్ డ్రామా? ఎగ్జాక్ట్ గా ఒక కొత్త మొబైల్ సిరీస్ లాంచ్ అయినప్పుడు మీ పాత మొబైల్ స్లో అవటం, బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవటం, ఇదంతా ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వల్ల జరుగుతుందంటే కోఇన్సిడెన్సా లేకపోతే ప్రీ ప్లాన్డా? నీ డ్రీమ్ ఫోన్ కోసం నీ ఫ్యామిలీ రియల్ డ్రీమ్స్ ని ఈఎంఐలకు నెట్టేస్తే ఇది ఇండియన్స్ కి ఒక ఫెస్టివల్ సేలా, లేదంటే మన బ్యాంక్ అకౌంట్ ని లూటీ చేసేసేలా? ఈ డార్క్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. వీళ్ళ మార్కెటింగ్ సేల్ బిఫోర్ 15 days నుంచే ఒక రేంజ్ ఉంటుంది. వీళ్ళు ప్రాక్సిటీరియస్ పెట్టుకొని ప్రైస్ మ్యానిపులేషన్ ఎలా చేస్తారంటే ఐఫోన్ 16 Pro, మ్యాక్బుక్ M4 70K బ్యానర్లు వేస్తారు. దీంతో పాటు పిక్సెల్ 9 కేవలం 35K బ్యానర్లు వేస్తారు. దీంతో పాటు ఎక్స్ట్రాగా మనకి పాస్లు అని చెప్పి ప్రైస్ లాక్లు అని చెప్పి 5000 2000 ఎక్స్ట్రా తీసుకుంటారు. దీనితో పాటు టాప్ టెక్ యూట్యూబర్స్ తో పెయిడ్ రివ్యూస్ చేపించి అనవసరంగా హైప్ క్రియేట్ చేసి మన దగ్గర అవసరం లేని ప్రొడక్ట్ ని కూడా మన మీద రుద్ది ఏదో ఒక విధంగా యాప్ ఓపెన్ చేపించి మన చేత మొబైల్ కొనడానికి ప్రయత్నిస్తారు. వన్స్ మొబైల్ కొందామని ఫిక్స్ అయిన తర్వాత నైట్ 12 వరకు వెయిట్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ప్లేస్ చేద్దామని ట్రై చేస్తే యాప్ క్రాష్లు, పేమెంట్ ఫెయిల్యూర్లు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ రావటాలు, ఇన్కెస్ బ్యాలెన్స్ ఉన్నా సరే, కేస్ మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినా సరే లాస్ట్ మినిట్ లో మీకు డెలివరీ క్యాన్సిల్ అయిందని చెప్పేసి అప్డేట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, సేల్ అప్పుడు OnePlus Nord 5 కొనడానికి మేము ఆల్మోస్ట్ 10 times ట్రై చేసాం, బట్ మాకు ఒక్కసారి కూడా ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు. ఈవెన్ దో మాకు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ట్రై చేసినా సరే, అమౌంట్ ఉన్నా సరే పేమెంట్ ఫెయిల్, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, పేమెంట్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ వచ్చాయి. ఇలా అమెజాన్ లో బుక్ చేయలేకపోవడం వల్ల ఫ్లిప్కార్ట్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఒరిజినల్ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ కన్నా డబుల్ చూపించింది. దీంతో వాడు డబుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి మొబైల్ ఆర్డర్ ప్లేస్ చేశాడు. కట్ చేస్తే ఫ్లిప్కార్ట్ డెలివరీ అప్పుడు డెలివరీ బాయ్ ఇంటికి రాకుండా ఫ్లిప్కార్ట్ ఆఫీస్ రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాక ఎక్స్చేంజ్ మొబైల్లో సమ్ ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసి ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చూపించేసేసి, ఫిజికల్ గా కూడా ఇందులో స్క్రాచెస్ లేకపోయినా స్క్రాచెస్ ఉన్నాయని చెప్పేసి, మీ తంప్రింట్ పడిందని చెప్పేసి, ఎక్స్ట్రా రీజన్స్ అన్ని చెప్పి మీ ఎక్స్చేంజ్ వాల్యూని ఆల్మోస్ట్ 50% కన్నా తక్కువ తీసుకెళ్లాడు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ కనుక పే చేయకపోతే మీకు మొబైల్ ఇవ్వము, ఇష్టం ఉంటే మొబైల్ తీసుకోండి లేకపోతే లేదని చెప్పేసి చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. మా ఫ్రెండ్ కి ఫోన్ ఎమర్జెన్సీ అవ్వడం వల్ల ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేసి ఆ ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసేసి తన పీస్ తెచ్చుకున్నాడు. ఇది మా ఫ్రెండ్ ఒక్కరికే కాదు, కొన్ని వందల మందికి ఇలాగే జరిగింది, బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో. మీలో ఎవరైనా ఇలా పే చేస్తే కింద కామెంట్ చేయండి. నువ్వు ఫోన్ డిస్కౌంట్ లో కొనలేకపోగా ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేసి కొనాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనీ ఉంటే ఫైన్, లేకపోతే కొంతమంది జెన్జీ వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి మరి ఈఎంఐ లో ఫోన్ కొనిపించుకుంటారు. బట్ కొంతమంది సిచ్యువేషన్ ఫోన్ ఈఎంఐ లో కూడా ఎఫర్ట్ చేయలేరు. ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్ ఈఎంఐ లో కొంటానికి నో చెప్తే నాగర్ కర్నూలు లో ఒక అబ్బాయి, వైజాగ్ లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయారు. ప్రతి డిస్కౌంట్ మీది కాదు, ప్రతి ప్రొడక్ట్ మీకు అక్కర్లేదు. ₹1,00,000 అప్పు చేయాలంటే చిన్న కోరికుంటే చాలు. అదే ఆ ₹1,00,000 అప్పు తీర్చాలంటే మీరు ఎన్నో చిన్న చిన్న కోరికల్ని చంపేసుకోవాల్సి వస్తుంది. వన్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రమ్ మై సైడ్, నీ అర్థం లేని డ్రీమ్ కోసం మీ పేరెంట్స్ డ్రీమ్ ని నైట్ మేర్ చేయకు.